ఏంటి వినాయ్, 10 మినిట్స్లో మెసేజ్ చేస్తానని ఇంతసేపా? నీకే మెసేజ్ చేద్దామని ఫోన్ తీసా, నువ్వే చేసావు. నువ్వు పక్కా చేస్తాను అని అంటే నీకు విషయం అడగదాం అనుకుంటున్నా. నువ్వు అడగాలే గాని ఏమైనా చేస్తా. మనం పరిచయమై ఇన్ని రోజులైనా నేను అంటే నీకు ఇష్టం అంటావు, కానీ ఎందుకు ఎప్పుడు నాకు ప్రపోజ్ చేయవు? డేట్కి తీసుకుని వెళ్ళావు. అంటే సిరి, ఉమెన్ షుడ్ చూజ్ మెన్ కదా. నువ్వు పిలిచే రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నా. అయితే ఒక మంచి రెస్టో కెఫ్కి వెళ్దామా? అరే ఫోన్ ఎత్తవేంట్రా? చెప్పరా. అరే బా. చెప్పు. అరే బా చెప్పే. అది సిరి డేట్కి వెళ్దాం అందరా. నాగార్జున, కానీ కానీ అది కాదురా, డబ్బులు కావాలి. ఎంత కావాలి? ఒక 10K. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకోయండి అప్పు అడుగుతున్నావు. ఎవడైనా వింటే నవ్వుతాడ్రా. మీ డాడీని అడగచ్చు కదా. డాడీనా? డాడీ డాడీ చెప్పు. డబ్బులు కావాలి. పంపించాను చూడు. సరే డాడీ. అంతేనా? ఇంకేం కావాలి? అంటే ఇంకేమైనా కొనుక్కోవాలంటే? ఇంకేమైనా కావాలంటే నాకు చెప్పు, నేను కొనిస్తాను. సరే డాడీ. కారణం లేని రూపాయి కూడా ఇవ్వర్రా. మరి అప్పెలా తీరుస్తావరా? బా, ఏదో ఒకటి చేసి నేనే తీరుస్తా. ఒక 1 మంత్లో ఇచ్చేస్తారా? సరే అయితే ఒక 2K యాడ్ చేసి నెక్స్ట్ మంత్ ఇచ్చేసి. సరే బాయ్. సరే బాయ్. సరే బాయ్. సరే బాయ్. అరే ఒకసారి ఇంటికి రారా. ఏమైందిరా? ఇంటికి రారా చెప్తాను. ఏమైందిరా? అరే బా, నీకు విషయం చెప్పాలరా. ఏమైంది? 10 లక్షలు అప్పు చేశాను రా. అంత అప్పు ఎలా చేసావురా? ఏమోరా, నాకు కూడా తెలీదు. స్టార్టింగ్లో ఏమో సిరి కోసం, ఆ తర్వాత అవి తీర్చడానికని, ఆ తర్వాత ఒక్కోటి అప్పు చేసి ఇంతవరకు తీసుకొచ్చాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమోరా, నాకు కూడా తెలియట్లేదు. ఓ పని చేయి, అంకుల్కి చెప్పు. తిట్టినా కొట్టినా మొత్తం ఆయనే చూసుకుంటారు. కానీ నాకు అంత ధైర్యం లేదురా. నాకు కొంచెం టైం కావాలి. వీళ్ళందరూ ఫోన్ చేసి ప్రెషర్ ఇస్తుంటే తీసుకోలేకపోతున్నాను బావా. ఓ పని చేద్దాం. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, మా జిమ్కి వస్తూ ఉంటాడు. ఆ అన్న బయట ఇంట్రెస్ట్ డబ్బులు తిప్పుతూ ఉంటాడు. నీకు ఓకే అయితే అన్నతో మాట్లాడతా. సరే బా, అడుగు.
రే వస్తారంటావా? వస్తాడులేరా. ఆయనేనా? ఆ, ఆయన ఆయన అన్నవా మనోడికి డబ్బులు అవసరం అన్నా. 10 లక్షలు తీసుకోండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఏదైనా తేడా వస్తే సరే. మామూలుగా ఉండదు. థ్యాంక్స్ రా. ఓకేనా? అరే తమ్ముడు, ఏంటమ్మా ఇది? 6 months అవుతుంది, వడ్డీ లేదు ఏం లేదు. మీ డాడీ ఊర్లో పెద్ద మనిషి కాబట్టి ఇంటికొచ్చి గొడవ చేయట్లేదు. ఇంకో 10 daysలో డబ్బులు రాకపోతే నువ్వు నాలో ఇంకో రూపాన్ని చూస్తావు. రేయ్, భోజనం చేద్దాంరా. డాడీ ఒక నిమిషం. హలో. ఆ కుమార్ గారిని ఎలా అయినా పట్టుకోండి. వాడు ఒకడు గొంతు కోసాడు. చిన్న చిన్న సెటిల్మెంట్స్ నుంచి రౌడీయిజం, మర్డర్స్ చేస్తూ బ్రతుకుతున్నాడు వాడు ఇప్పుడు. వాడిని ఎలాగైనా క్లోజ్ చేయాలి, సరేనా? ఏమన్నావు? ఆహా ఏం లేదు డాడీ. అరే వంశీ, ఆ, నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటో చెప్పరా. డబ్బులు కట్టక్కర్లేదు, నిజం చెప్పక్కర్లేదు, కానీ ప్రాబ్లం సాల్వ్. ఎలారా? కుమార్ అన్నని పట్టించేయడం. పిచ్చారా నీకు? అరే ఆలోచించరా, కుమార్ అన్న ఎలాగో క్రిమినలే కదా, తప్పేం కాదు. సరే, నీ ఇష్టం. అరే ఏంట్రా ఇంకా రాలేదు? వస్తాడులేరా. మొన్న కేసు అయినప్పటి నుంచి బయట తిరగడం తగ్గించాడు. అసలు వస్తాడంటావా? ఏముంది, ఆడుండే అడ్రస్ మనకు తెలుసు, హ్మ్, పోలీసులు చెప్పేద్దాం, హ్మ్, మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. సరేరా చెప్పేద్దాం. ఎరా నా కొడక, ఏదో నీ బాబుని చూసుకుని డబ్బులు అప్పిస్తే డబ్బులు ఇవ్వకపోయిందే కాక ఇన్ఫర్మేషన్ ఇస్తావా? 1 గంటలో డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చి నీ ఫ్రెండ్ని తీసుకొని పో, లేదంటే మొదటి కాల్ మీ నాన్నకే వెళ్తుంది. రేయ్, వాడొస్తే 2 కాళ్ళు చేతులు ఎరగొట్టి పంపిద్దాం. కొడుకులు ఎక్స్ట్రాలు చేస్తున్నారు.
వంశీగడ్ మీద చెయ్యేస్తే పుచ్చలు పగిలిపోతాయి నా కొడకల్లారా. నా మీద గన్నెత్తావరా నా కొడక? నా మీద గన్నెత్తుతావా? ఆ ఒక్క రోజు నేను సిరితో నా దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదు, నేను సంపాదించినప్పుడు వెళ్దామని అనుంటే ఈరోజు నా లైఫ్ వేరేలా ఉండేది. ఆ రోజు గన్ను కూడా తీసుకెళ్ళడంతో సర్వీస్ పిస్టల్ని కూడా కాపాడుకోలేకపోయినందుకు డాడీని సస్పెండ్ చేశారు. నువ్వు ఇది చేస్తేనే, నన్ను ఇక్కడ తీసుకెళ్తేనే ప్రేమ ఉన్నట్టా అని సిరి నన్ను క్వశ్చన్ చేసింది. నాకెంతో ఇష్టమైన ఇద్దరు వ్యక్తులకి నిజం చెప్పే ధైర్యం లేక ఒకటి తర్వాత ఒకటి రాంగ్ డెసిషన్స్ తీసుకొని అటెంప్ట్ టు మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి లైఫ్లో చాలానే కోల్పోయా. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ద డెసిషన్స్ యూ మేక్. టేకింగ్ రాంగ్ డెసిషన్ ఈజ్ ఓకే, but when you get to know, just correct it.